ఒకవైపు భారతదేశం ఈ టెర్రరిజం పిశాచం నుంచి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలతో మొత్తం కలిపి ఐక్యంగా నిలబడి ఈ భారతదేశాన్ని కాపాడడం, టెర్రరిజాన్ని అంతం చేయడం ఈ లక్ష్యంగా సపోర్ట్ చేశాం. బీజేపీతో ఇప్పుడు మాకు విభేదాలు ఉన్నాయి. విభేదాలు ఉన్న దేశానికి వచ్చినప్పుడు దేశంలో నెంబర్ 1 దేశాన్ని రక్షించాలి. అందులో ఈ టెర్రరిజం గురించి సీరియస్గా అనుసారం చెప్పేసి మా ప్రయత్నం. టెర్రరిజానికి వాయావర్షం ఉండదు, వాళ్ళకి మంచి అంటే తెలియదు, వాళ్ళకి ఒక లక్ష్యం లేదు. ఈ దేశానికి ఒక రాజకీయ పాలసీ కాదు అది. టెర్రరిజం ఇట్ ఇస్ యాంటీ హ్యూమన్, మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి ఒక అటవిక ఆలోచన. కాబట్టి దానికి ఏ కులం ఏ మతం అనే సంబంధం లేకుండా టెర్రరిజం అనేది ప్రమాదం. కాబట్టి దాన్ని అనుసరణ చెప్పే ఉద్దేశంతో భారత ప్రభుత్వానికి, మోడీకి సపోర్ట్ చేశాం. అయితే సడన్గా ఎందుకు ఆపాల్సి వచ్చింది ఈ ఆపరేషను? మనం ఏమంటే పాకిస్తాన్లో ఎక్కడున్నా సరే వాళ్ళని ఎత్తికి పట్టుకోవచ్చు. లాడన్ని అట్ట పెట్టుకున్నారు అమెరికా వాళ్ళు, అట్లా పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. రెండవది, ఈ మనకున్నటువంటి విదేశ విధానం దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలతో కూడా మాట్లాడి ఆ దేశాల్లో కూడా మన వైపు తీసుకోవడం ద్వారా వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేయడానికి మన యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అది కూడా ప్రతిపాదించాం. ఇప్పుడు అదేవిధంగా 7 మందితో కమిటీ వేసి ఏర్పాటు చేస్తున్నాడు. వివరాలు చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు పార్లమెంటు సమావేశం పెట్టకపోవడమే పెద్ద ఘోరం. ఇంత పెద్ద దేశాన్ని రక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో పెట్టి చర్చించకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు వంటింటి సమస్యలాగా చేశారు. ఇప్పుడేం చేశారు దీన్ని పరిష్కారం చేయడానికి? ఒకవైపునేమో పాకిస్తాను భారతదేశం మాట్లాడుకొని యుద్ధం ఆపింది కాదు, అమెరికా ట్రంప్ ఆర్డర్ వేశాడు, ఆపేసేయండి లేకపోతే మీకు డబ్బులు ఇవ్వం అని దౌర్జన్యం చేశాడు. దాంతో ఆపరేట్కి అర్థమైంది. కానీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆపినని చెప్పలేదు, మనం చెప్పలేదు. యుద్ధం ఆగడానికి ఆడడం జరుగుతూ ఉన్నాయి. ఇది సరిపోదు. ఇది తాత్కాలికమైనటువంటి పూచిపెట్టే మంత్రం తప్ప శాశ్వత పరిష్కార మార్గం కాదు. శాశ్వత పరిష్కార మార్గం కావాలంటే దౌత్య సంబంధాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ఒపీనియన్స్ మనం తీసుకొని తద్వారా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి. వాళ్ళు టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలబడితే కలుపుకొని ఫైట్ చేయాలి. టెర్రరిజం సపోర్ట్ చేయడానికి సిద్ధపడితే పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. దానికి దౌత్య సంబంధాలు మహా ఇంకొకటి లేదు. తుపాకీతో పరిష్కారం కావు ఎప్పుడు. కానీ ఇది ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఎవరైతే దేశం కోసం, సమైక్యత కోసం, లౌకిక కోసం పోరాడుతున్నారో వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు సిపిఐ 1925 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేశం కోసం అనేక త్యాగాలు చేశాం. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాం, టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేశాం. పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్లో JKLF వ్యతిరేకంగా ఫైట్ చేస్తే మా దాకా 99 మంది చనిపోయారు మా వాళ్ళు. పంజాబ్లో ఖలిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే 3000 మంది చనిపోయారు మా పార్టీ వాళ్ళు. అంటే దేశంలో ఎప్పుడైనా డెసిసివ్ సమస్య వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నిలబడతా ఉంది, ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది తప్ప ఒక్క చోటైనా సరే దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్లో కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, పంజాబ్లో కానీ ఈ విధంగా వచ్చినప్పుడు ఒక్క బీజేపీ వాడు కానీ ఆయన మాట్లాడినాడా, నిలబడినాడా, దేశం సమైక్యంగా ఉండాల్సిందని చెప్పినాడా? చెప్పలే. బ్రిటిష్ సామ్రాజ్యాల వాళ్ళు పోరాటం సాగించినారా? వాళ్ళు సపోర్ట్ చేశారు. సావర్కర్ అంటే వాళ్ళు సరెండర్ అయ్యారు వాళ్ళకి. అంటే దేశ స్వాతంత్రం కోసం ఒక్క లాఠీ దెబ్బ కూడా తగలకుండా తినకుండా RS నాయకత్వం బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశం కోసం వాళ్ళు ఇప్పుడు పాటుపడలే. దేశం కోసం పాటుపడే వాళ్ళని దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోటి ఏంటి? ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంతో రాజకీయ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. ఈసీ స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ కమిషన్. రాజకీయ పార్టీలు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి మీటింగ్ పెట్టుకొని ప్రజాస్వామ్యం పద్ధతిలో మీరు కానీ ఎన్నిక చేసుకోకపోతే మీ పార్టీ మేము గుర్తించి శాసనం చేశారు. అంటే అంతర్గత రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పి రిపోర్ట్ తీసుకుంటున్నారు. మేము 3 ఏళ్ళకి ఒకసారి మహాసభ పెడుతున్నాం.
అదే అందరూ మహాసభలు పెడతారు, కొంతమంది పెట్టకపోయినా రాహిచ్చేస్తున్నారు. అందువల్ల అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఎన్నికల సూచనకి వ్యతిరేకంగా ఆ రాజకీయ పార్టీని స్విచ్ పెడతా ఉన్నారు. ఇదే ఆశ్చర్యం. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బిగ్గెస్ట్ పార్టీ. మరి నేను చెప్పినట్టుగా ఇప్పుడు బీఫార్మ్ ఇచ్చేది ఎవరండి? బీఫార్మ్ పార్టీ సెక్రటరీ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యూనిస్ట్ ఎవరికైనా సరే ఎవరైతే బీఫార్మ్ తీసుకుంటారో వాళ్ళు పోటీ చేస్తారు. బీఫార్మ్ ఇచ్చేటువంటి హక్కు సెక్రటరీకి ఉంటుంది. ఒకసారి నేను రాజశేఖర్ ఉన్నప్పుడు ఒక గాంధీ విగ్రహం దగ్గర ఎంపీలు ఎమ్మెల్యేలు లోపల పోవాలి, ఇంకెవరు పోకూడదు అనిపించి ఆన్సర్ పెట్టారు. నేను పోయే కాడికి ఎర్రమనాయుడు బయట నుంచి ఉన్నాడు. అప్పుడు ఆయన ఓడిపోయినాడు ఎంపీగా. ఏం బయట నుంచి ఉన్నారన్న, వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు పోవాలంటున్నారండి, మనం పోకూడదండి అన్నాడు. ఎవరైనా చెప్పింది? మేము బీఫార్మ్ ఇస్తే గెలిచిన వాళ్ళు లోపలికి పోతారు, మేము బయట ఉంటామా? ఎవడే తలకావుదా నీకేమన్నా అని చెప్పేసి ఎర్రమనాయుడు పదవరా అని తీసుకెళ్ళిపోయా లోపలికి. ఇంక పోలీసులు బెత్తిపోయారు. అంటే బీఫార్మ్ ఇచ్చింది మేము, ఎన్నికైంది వీళ్ళు, వాళ్ళ హక్కులు ఉంటాయి మాకుండవా? ఇదే ఆశ్చర్యం. ఇది నేను తలకాయ ఉంది ఏమన్నా ఈ గవర్నమెంట్కి? అంటే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం చూస్తున్నారా? డైరెక్ట్గా నీకు ఎవరు హక్కు ఇచ్చారు? పార్టీ నాయకులతో మాట్లాడకుండా పార్టీ ఎంపీలతో మాట్లాడేటువంటి హక్కు నీకు ఎవరు ఇచ్చారని పార్లమెంట్లో చర్చ చేసుకోండి, అది వేరు. ఇలాంటి చేసినప్పుడు రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడాలి. ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, ఫలానా పనులు మా వాళ్ళు వస్తారు చెప్పేసి. ఇప్పుడు జరుగుతుంది అదే. కానీ ఇప్పుడు కొత్త సాంప్రదాయం పెట్టాడు. ఆ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని తుంపులు పెట్టడానికి, వాళ్ళు తగువ పెట్టడానికి దేశాన్ని డివైడ్ చేసి పనిచేసి చూస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కూడా డివైడ్ చేసి సంక్షేమం పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది చూస్తుంటే దేశ రక్షణ కోసము, దేశానికి ఉపయోగపడేటువంటి పద్ధతి కాదు కనిపించేది. దేశ రక్షణ కోసం కనపడలే. ఈ ఇల్లు గాలిపోతామంటే ఆడ చుట్టముట్టించుకునేటువంటి రకం ఇప్పుడు ఆర్ఎస్ గవర్నమెంట్. నిజంగా దేశాన్ని రక్షించాలని ప్రయత్నిస్తే అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడేవాళ్ళు, తద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసేది, తద్వారా దీన్ని ఉపయోగపడే ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు. కానీ దీన్ని బట్టి మీ వాళ్ళ ఉద్దేశం చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన దేశం సమైక్యతని చెప్పడానికి చెప్తా ఉన్నారు. ఇంకోవైపున వాళ్ళ రాజకీయ ప్రయోజనాలని సంపాదించుకోవడం, ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళని ఎవరైతే నిజంగా వ్యతిరేకిస్తారో వాళ్ళని దూరంగా పెట్టడానికి లేదా వాళ్ళని సంక్షోభంలో పెట్టడానికి ఉపయోగపడే ఒక కుటిల ప్రయత్నం. ఇదంతా కుటిల ప్రయత్నం, ఇదంతా చాణక్య నీతి. ఇది ఇట్లాంటి కుటిల ప్రయత్నం చేస్తే దేశాన్ని కాపాడతారు మీరు? రాజకీయ పార్టీ ఒకటే చేయకుండా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత తగు మీరు పెట్టి తర్వాత దేశాన్ని కాపాడతారు మీరు? రాజకీయ పార్టీకి సమైక్యపరిచిన వాళ్ళు దేశాన్ని సమైక్యపరుస్తారా? కాబట్టి మీకు కడుపులో ఒక బుద్ధి ఉంది, చెడ్డ బుద్ధి. కడుపులో చెడ్డ బుద్ధి ఉండి మీరు ఈ పని చేస్తున్నారు. అని ఎవరు చెప్తుంటారు, గడ్డికి రాయే పిల్లల్ని పిలుస్తారట, కోసం గడ్డి కోసం కాదు. అట్లా విషయం కూడా ఆ పద్ధతిలోనే ఉంది తీసుకుంటే. ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకం అంతర్గత రాజకీయ పార్టీల్లో కూడా ప్రజాస్వామ్యానికి కూనీ చేసే పద్ధతుల్లో ఈయన ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకవైపు దేశానికి ఇంకా నష్టం పెట్టేది తప్ప లాభం చేకూర్చేది కాదని మా ఉద్దేశం.